కరీంనగర్ నగరానికి తలాపున ఉన్న లోవర్ మేనర్ డ్యామ్ ఎల్ఎండి నుంచి అక్రమంగా మట్టి తరలిస్తున్నారు అని చెప్పేసి సంబంధిత ఎస్ఆర్ఎస్ అధికారులకు ఎన్నిసార్లు స్థానికులు ఫిర్యాదు చేసినా కానీ భారతీయ జనతా పార్టీ ఫిర్యాదు చేసినా కానీ కనీసం మీడియాలో వార్తావశ్యంగా కూడా స్పందించకపోవడము బాధాకరం, సిగ్గుచేటు. ఎందుకంటే అసలు వాస్తవంగా ఈ మట్టి ఏదైతే అక్కడి నుంచి తరలించడానికి ఏదైతే మెడికల్ కాలేజీకి కొన్ని క్యూబిక్ సెంట్రల్ అని చెప్పేసి ఒప్పందం చేసుకొని సంబంధిత కాంట్రాక్టర్ అధికార పార్టీకి సంబంధించిన ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ రకంగా దాన్ని ఒప్పందం చేసుకొని మట్టి తరలింపు చేయడం జరిగింది. అయితే మెడికల్ కాలేజీకి ఎంతైతే అవసరం ఉందో అంత మట్టి తరలించినా కూడా మళ్ళీ కంటిన్యూగా మట్టి తరలింపు జరుగుతూ ఉన్నది. నేను ఒకటే అడుగుతున్నాను ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా అయితే మాఫియా చేసిందో ఈరోజు మీరు కూడా సేమ్ మాఫియా చేస్తూ ఉన్నారు. మరి వాళ్ళకి మీకు ఏం తేడా అని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నాను. గతంలో మంత్రి కనుసనలలో ఈ యొక్క మట్టి మాఫియా జరిగింది. ఈరోజు మళ్ళీ ఇప్పుడున్న మంత్రి కనుసనలో మట్టి మాఫియా జరుగుతూ ఉన్నది. ఇప్పటికైనా కానీ ఎస్ఆర్ఎస్పీ అధికారులకు సంబంధిత జిల్లా కలెక్టర్ గారు ఈ విధంగా స్పందించాలి. ఎందుకంటే ఏదైతే ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న ఈ మట్టి మాఫియా ఏదైతే ఉందో వాటిపై పర్యవేక్షణ లేకపోవడము, కనీసం నిఘా లేకపోవడము, కనీసం పట్టించుకోకపోవడము ఏదైతే ఉందో చాలా బాధాకరం. ఇప్పటికైనా భారతీయ జనతా పార్టీ ఒక కార్యకర్త కూడా అక్కడ మట్టి అక్రమంగా తరలిస్తుందని చెప్పేసి కనీసం ప్రశ్నిస్తే కూడా ఆ కార్యకర్తను బెదిరించే సందర్భాలు ఉన్నాయి ఇక్కడ. అందుకే నేను ఏమంటున్నా అంటే ఈ యొక్క మట్టి మాఫియా ఏదైతే ఉందో మీకు ఎన్ని క్యూబిక్ సెంటర్లు మెడికల్ కాలేజీకి ఎంత ఉందో ఎంత తరలించారో అక్కడ ఆ మెడికల్ కాలేజీకి చూస్తే అర్థమవుతుంది మీకు అక్కడ. ఆ మట్టి తరలించగా కూడా మరి ఎక్కువ మట్టి ఎందుకు తరలిస్తూ ఉన్నాయి, ఎక్కడికి పోతా ఉంది మట్టిది? మరి రోజు 1500 రూపాయలు చొప్పున ఒక ట్రాక్టర్ తీసుకొని రోజు 70-80 ట్రాక్టర్లు అక్రమంగా తరలిస్తున్నారు. ఈ అక్రమ 70-80 ట్రాక్టర్లు ఏవైతే ఉన్నాయో ఈ మట్టి ఎక్కడికి వెళ్తుంది? అందుకే ఇప్పటికైనా కానీ ఎస్ఆర్ఎస్పీ అధికారులు వీటిపై నిఘా ఉంచాలి. మరి ఎస్ఆర్ఎస్పీ ఎస్సీ గారు కూడా ఈ విషయంపై తెలుసా తెలియదు, కానీ కింది అధికారులు మాత్రం చేతి వాటంతో ఈ యొక్క అక్రమ మట్టి తరలింపు జరుగుతూ ఉన్నది. ఇప్పటికైనా ఎల్ఎండి నుంచి మట్టి మాఫియా జరగకుండా ప్రభుత్వానికి గండి కొట్టకుండా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతాను. చర్యలు తీసిన పక్షంలో దీన్ని న్యాయబద్ధంగా పోరాడతామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను.